వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ గేమ్స్ విత్ అస్. సో ఈ రోజు అయితే మనం న్యూ క్యారెక్టర్తో ఆడబోతున్నాం, అదే ద థింగ్. సో ఈ క్యారెక్టర్ అందరికీ తెలిసి ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ ఫోర్లో మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళే కాబట్టి దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్స్ చెప్తున్నా. హ్యూమన్ టార్చ్, థింగ్ అండ్ స్ట్రెచబుల్ మ్యాన్ అండ్ ఇన్విజిబుల్ ఉమెన్ అనుకుంటా. సో ఈ నలుగురు మెయిన్ క్యారెక్టర్స్. సో లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి ఒక్క క్యారెక్టర్ని. తిని ఒక వ్యాన్ గార్డ్ అనమాట. సో ఏ టైప్ ఆఫ్ స్కిల్ వాడతాడు, ఎలాంటి టైప్ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలని ప్రతి ఒక్కటే చెప్తా గైస్. సో గైస్ ఎప్పటికో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ని ఇలాగ కంటిన్యూ చేద్దాం గైస్. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాక్టీస్ రౌండ్లోకి వెళ్ళి మీకు స్కిల్స్, ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటని క్లారిటీ చెప్తా. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అనేది నేను చెప్పాను కదా, సేమ్ మన పెన్నీ పార్కర్ ఏమే యూజ్ చేయండి. సో అంటే కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మీరు ఒక 3-4 క్యారెక్టర్స్ ఆడినప్పుడు మీకు ఒక ఏం అనేది అలవాటు అవ్వాలన్నమాట మ్యాక్సిమం. సో మీకు అప్పుడు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట. ఏ క్యారెక్టర్ యూజ్ చేసినా ఒక ఏం యూజ్ చేసినట్టు. మీరు ఏం అనేది అలవాటు చేసుకుంటే ఆ ఏంకి అలవాటు అవుతే చాలా బాగుంటుంది అన్నమాట ఏ క్యారెక్టర్ యూజ్ చేసిన. సో ఫస్ట్ కింద చూస్తే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో రైట్ క్లిక్, షిఫ్ట్ అండ్ ఈ అండ్ క్యూ అండ్ లెఫ్ట్ క్లిక్ కూడా. ఓకే, సో ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ చెప్తా. సో లెఫ్ట్ క్లిక్ ఏమీ కాదు. సో లెఫ్ట్ క్లిక్ అనేది నార్మల్గా మనకి నార్మల్ కొడుతూ ఉంటాడు అనమాట. హ్యాండ్ కాంబాక్ట్ అయితే ఆడుతూ ఉంటాడు అనమాట. సో ఇదే మేజర్గా బిగ్ థింగ్ మాట. సో థింగ్ అనేది హ్యాండ్ కాంబాక్ట్ ఆడుతూ ఉంటాడు అనమాట. చాలా క్లోజ్ రేంజ్లోకి వెళ్ళి ఆడాలన్నమాట థింగ్తో అయితే. సో ఇది ఒక్క డిసడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే షార్ట్ రేంజ్లో ఒక 5-6 మెంబర్స్ ఉంటే మనం ఈజీగా అవుట్ అయిపోతాం. బట్ జాగ్రత్తగా ఆడాలి. అండ్ దాని రకంగానే స్కిల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే సో లెఫ్ట్ క్లిక్ అయితే మీకు అర్థమై ఉంటుంది. సో నార్మల్ హ్యాండ్ కాంబాక్ట్ హోల్డ్ చేసి ఉంచితే మీకు ఆటోమేటిక్గా క్లిక్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ అన్లిమిటెడ్ అనమాట. కింద చూడండి, ఇక్కడ అన్లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ వన్ అనేది రైట్ క్లిక్. రైట్ క్లిక్ అనేది రైట్ క్లిక్ ఒకసారి ప్రెస్ చేస్తే హ్యాండ్ లాంగ్గా తీసుకెళ్ళి ఒక పవర్ రిలీజ్ చేస్తాడు అనమాట. అది ఎన్ని మంది ఉన్నా అది తగులుతుంది అనమాట. చూడండి, అదొక 5-10 మీటర్స్ నుంచి షూట్ చేయొచ్చు అనమాట. సారీ, ఒక 5 మీటర్స్ నుండి షూట్ చేయొచ్చు అనమాట. ఓకే, 5 మీటర్స్ నుండి ఇది అలా షూట్ చేయొచ్చు అనమాట. సో చూసాక అదే పవర్ యాక్టివేట్ చేసి కొడుతున్నాడు. సో జస్ట్ ప్రెస్ చేసింది. ఇది కూడా అన్లిమిటెడ్, ఎన్నిసార్లు అయినా ప్రెస్ చేయొచ్చు ఇది. సో కరెక్ట్గా ఏమనేది ఉండాలన్నమాట. మనం కొట్టకపోతే మిస్ అయిపోతుంది. ఓకే, మ్యాక్సిమం 3 బుల్లెట్స్కి అయిపోతారు మ్యాక్సిమం. సో ఈ 3 కరెక్ట్గా యూజ్ చేస్తే మొత్తం స్క్వాడ్ ఎగరేసిచ్చు. కానీ కరెక్ట్గా ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలో మనకు తెలియాలన్నమాట. సో చూసారా, ఒకరిని కొడుతుంటే ఇంకొకరికి కూడా తగులుతుంది. ఆ టైప్లో మీరు షూట్ చేయొచ్చు అన్నమాట. సో మీకు రైట్ క్లిక్ అయితే అర్థమైంది. 50 EP అయితే మనకి ఎక్స్ట్రా ఇస్తుంది అన్నమాట యూజ్ ప్రతిసారి. ఓకే, రైట్ క్లిక్ అయితే మీకు అర్థమైంది. అండ్ ద నెక్స్ట్ వన్ అనేది షిఫ్ట్. షిఫ్ట్ ఏం చేస్తుంది అంటే నార్మల్గా ముందుకు వెళ్ళడానికి ఏదైనా. సో చూసారా, నార్మల్గా ముందుకు వెళ్ళడానికి. అండ్ ఆల్సో మనకి ఎంత EP వేస్తుంది చూసారా, 150 EP అనేది ఎక్స్ట్రా ఎక్కువ వేస్తుంది. అండ్ దేనికి యూస్ చేస్తారో కూడా చెప్తా. సో గైస్ చూడండి ఇక్కడ. సో నేను చెప్పాను కదా, షిఫ్ట్ క్లిక్ చేస్తే ఎన్ని మంది అయినా గాలి ఎగిరిపోతారు అన్నమాట. చూడండి, ఓకే, ఆ టైంకి స్టన్ అవుతారు అన్నమాట. ఓకే, సో షిఫ్ట్ అనేది ఆ కైండ్ ఆఫ్ యూజ్ చేస్తారు అన్నమాట. సో మీకు అర్థమే ఉంటుంది షిఫ్ట్ అనేది. సో మళ్ళీ యూజ్ చేసి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వాడ్ ఉంది, స్క్వాడ్ వస్తుంది అన్నమాట ఫుల్గా. అది మీ మెయిన్ ఎక్కిపోతున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే షిఫ్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గాలి ఎగిరిపోతారు అన్నమాట ఆల్ టీమ్మేట్స్ అందరూ. సో అది ఒక 5 సెకండ్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు తప్పించుకోవడమైనా ఏదో ఒకటి చేస్తారన్నమాట. సో ఓకేనా, మీకు అర్థమై ఉంటుంది. సో మీకు ఆ షిఫ్ట్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఈ చెప్తా. ఈ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టీమ్మేట్స్ ఉన్నారు. ఇప్పుడు టీమ్మేట్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళకి కావాలి మనకి కావాలి షీల్డ్ అనేది. అప్పుడు ఏం చేస్తారంటే, లేకపోతే ఎనిమీస్ ఇక్కడ ఉన్నారు, కరెక్ట్గా ఈ ప్లేస్లో ఉన్నారనుకో, మనం షూట్ చేస్తున్నారు అనుకో. ఇప్పుడు బ్యాక్ చూసి మన ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఎక్కడ ఉన్నా, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలన్నా మరి ఏం చేస్తారంటే ఇక్కడ కింద ఈ అనేది చూడండి 2 సార్లు ఇచ్చారు. సో ఈ క్లిక్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం చూడండి. ఓకేనా, ఈ అనేది మనకి షీల్డ్ వస్తే వాళ్ళకి షీల్డ్ వస్తే ఒక కైండ్ ఆఫ్ ఒక 2 సెకండ్స్కి ఇస్తుంది అనమాట. సో మళ్ళీ ఎనిమీస్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఇచ్చాడు ఉన్నాడు, ఇక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ అక్కడికి. సో మళ్ళీ రీలోడ్ అయ్యి ప్రతి 3 సెకండ్స్కి మనకి ఇది షీల్డ్ అనేది ఇస్తుంది అనమాట. సో అది మీకు అర్థమై ఉంటుంది. సో మళ్ళీ క్లిక్ చేస్తున్న ఈ అనేది
సో ఇక్కడికి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఫైట్ చేస్తాం. ఇక్కడ ఫైట్ చేసిన తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, మనకి అక్కడ ఈ అనేది కనబడుతుంది, మీకు చూస్తున్నారు కదా అక్కడ సింబల్ మనకి కనబడుతుంది అనమాట వచ్చిన ప్రతిసారిని. సో చూడండి, ఈ అని కన్ఫర్మ్ ఉందా, అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనం అక్కడికి వెళ్ళిపోతాం. సో అప్పుడు మనం డిఫెండ్ చేసుకొని బ్యాక్ వెళ్ళచ్చు. క్యూ. సో క్యూ అనేది ఏం చేస్తుంది అంటే చూడండి, కైండ్ ఆఫ్ స్టన్ ఇస్తుంది. సో మన టైం లోపుకి కొంచెం క్లిక్ చేయాలన్నమాట. ఈ అల్టిమేట్ కొంచెం డిసడ్వాంటేజ్, థింగ్ అల్టిమేట్ అయితే కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే తన అల్టిమేట్ అంత యూజ్ కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ అల్టిమేట్స్లో. ఎందుకంటే తన అల్టిమేట్ చాలా లోగా హెల్త్ ఇస్తుంది అండ్ అంత బెస్ట్ అల్టిమేట్ అయితే కాదు. సో మీరు యూజ్ చేస్తే థింగ్ని యూజ్ చేయండి. అండ్ ఆల్సో హల్క్ బెటరా లేకపోతే థింగ్ బెటర్ అంటే హల్కే బెటర్ అని చెప్తా, ఎందుకంటే హల్కే బెటర్ ఎప్పుడైనా. సో థింగ్ అయితే మీకు అర్థమే ఉంటుంది. సో మళ్ళీ మీకు చూపిస్తా ఎలాగో అల్టిమేట్ చార్జ్ చేసి థింగ్ అనేది. సో స్టన్ అవుతారా, స్టన్ లోపు మనం క్లిక్ చేయాలన్నమాట ఫాస్ట్గా. ఇప్పుడు మనకి కిల్స్ అనేవి వస్తాయన్నమాట ఈ టైప్లో. సో ఆ 2 నిమిషాల్లో స్టన్లో ఉన్నప్పుడే మనం క్లిక్ చేస్తూ అవుట్ చేయాలన్నమాట థింగ్ అనేది. సో ఎనిమిస్ అనేది. సో అప్పుడు మనకి కిల్స్ అనేది ఈజీగా వస్తాయన్నమాట. సో మీకు అర్థమే ఉంటుంది ఎలా యూజ్ చేయాలో. అండ్ ప్యాటీ సౌండ్లోకి వెళ్ళి చూపిస్తా. సో గైస్ ఇప్పుడు వచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి గైస్. సో గేమ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్ దీంట్లో కూడా కాంబోస్ ఉన్నాయి. సో కాంబోస్ ఏంటంటే మనకి వొల్వరిన్ వస్తే వొల్వరిన్ ఎసరచ్చు అనమాట. సేమ్ కైండ్ ఆఫ్ హల్క్ వస్తారు కదా, హల్క్ వొల్వరిన్ ఎలా ఎసురుతాడో సేమ్ అలాగే వస్తారన్నమాట. సో మనకే యూజ్ లేదు, బట్ వొల్వరిన్కి అయితే యూజ్ ఉందన్నమాట. కిల్స్ ఎక్కువ వస్తాయి అండ్ ఆల్సో తన నెసరచ్చు కూడా. సో ఇది కైండ్ ఆఫ్ కాంబో అన్నమాట. థింగ్ కూడా కాంబో ఉంది. ఏంటంటే ఫంటాస్టిక్ 4లో ఎవరు వచ్చినా హెల్త్ పెరుగుతుంది, లేకపోతే ఇన్విజిబుల్ ఉమెన్ వస్తే చూడండి ఉంది. I'm taking less damage. Down to 30 seconds.
The final 10 seconds! Check this enemy! Like this also! I'm trying to help! You'll have to keep fighting until we have a winner! సో గైస్ ఇప్పుడు వచ్చి అర్థమైంది కదా ఎలా ఆడాలో ఈ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలనేది. సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.